మహిళా శక్తి క్యాంటీన్లు 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 150 క్యాంటీన్ల ఏర్పాటు లక్ష్యం. కలెక్టరేట్లు, ఆలయాలు, బస్టాండ్లు, పర్యాటక ప్రాంతాలు, పారిశ్రామిక వాడల్లో ఇవి ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. మహిళా సంఘాల బలోపేతానికే అని చెప్పేసి అక్కడ సిఎస్ శాంతకుమారి చెప్తా ఉన్నారు. తెలుగు అసలు యాక్చువల్గా ఈ విషయం చెప్దాం అనుకున్నాను, నేను ఫస్టే చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. తెలుగు పుస్తకాలు వెనక్కి, ఏమైందంటే తెలుగు మీడియం పుస్తకాలు వెనక్కి తీసుకున్నారంట. ముందు మాటపై వివాదం నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ పేజీ మరో వైపున వందే మాతరం జాతీయ గీతం ఉన్నదంట. దాన్ని తొలగిస్తే ఇబ్బంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే దాన్ని తొలగించకుండా ఏమైందంటే అసలు యాక్చువల్గా ముఖ్యమంత్రి కేసీఆర్ అని రాసిరట, మళ్ళీ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీఆర్ అని రాసిండట. ఇదేంద్రా బాబు, అసలు యాక్చువల్గా ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఇన్ని రోజుల తర్వాత? అంటే ఎవరైనా భక్త భజన మండలి ఉన్నది చూసుకోరు మరి, ఎందుకంటే అక్కడ ఏది అక్కడ మరి ఈ పుస్తకాల తయారీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందులో మరి భక్త భజన మండలి, కేసీఆర్ భజన మండలి ఎవరైనా ఉంటే చూడరు మరి, చూసుకొని జర కనిపెట్టురు. ఎందుకనంటే మరి ఇన్ని రోజులైన తర్వాత కూడా 6 నెలల దగ్గరికి వస్తుంటే కూడా వాళ్ళకి ఇంకా ముఖ్యమంత్రి మారిండనే సంగతే తెలుస్తలేదంటే మరి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏందో కథ. మొత్తం తెలుగు మీడియం పుస్తకాలు మొత్తం ఏదైతే పిల్లలకు నిన్న పంపిణీ చేసినారో, ఏది 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా, ఆ పుస్తకాలల్లో ముందు మాటల్లో ఫస్ట్లో కేసీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్, తర్వాత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీఆర్ అని రాసి పెట్టారట. కథ గట్లున్నది. వాళ్ళ భర్త భజన మండలి ఉంటుంది కదా, వాళ్ళ సంగతి చూడరు మరి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. చాలా డిపార్ట్మెంట్లో ఇటువంటి వాళ్ళు ఉన్నారు. మెల్లమెల్ల వాళ్ళు చూడాలి. ఎందుకంటే ఏపీలో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగానే చంద్రబాబు అక్కడ క్లియర్గా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. సిఎస్ని మార్చేస్తుంటూ, డీజీపీని మార్చేస్తుంటూ, ఉన్న అధికారులు మొత్తం కూడా మార్చేస్తూ ఉన్నారు. అందరినీ మార్చాలని కాదు, కాకపోతే అంటే భక్త భజన మండలి మాత్రం మార్చాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఇంకా కూడా కనిపిస్తలేనట్టుంది. ఏం చదువుకుర్రా నాయన మరి? ఎస్సీఆర్టీనా? ఎవరు తయారు చేసింది ఇది పుస్తకాలు?